ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 37. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇర్మియా పట్టుబడి కొట్టబడి చెరసాల్లో అనేక దినములు ఉండుట. ఈ 37వ అధ్యాయం యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఇర్మియా పట్టబడి కొట్టబడి అనేక దినములు చెరసాలలో ఉండుట. మొదటి 2 వచనాల్లో చూస్తే బబులోను రాజైన నెబుకద్రెజరు యోధా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. యోధా రాజైన సిద్కియా తన ముందున్న రాజుల్లాగా ప్రభు మాటను అతడు అలక్ష్యం చేశాడు. అతడు కొన్యాకు అంటే యెహోయాకీనుకు ప్రతిగా బదులుగా సిద్కియా రాజయ్యాడు. నెబుకద్రెజరు అతన్ని నియమించాడు. సిద్కియా అతని సేవకులు కూడా ఇర్మియా ద్వారా ప్రభు సెలవిచ్చిన మాటలను వాళ్ళు లక్ష్య పెట్టలేదు. మనం దేవుని మాటలు లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు మనం లక్ష్య పెట్టాలి. దేవుని మాటను లక్ష్య పెట్టకపోతే మనం రక్షణను నిర్లక్ష్యం చేసినట్టే. కాబట్టి వాక్యం క్రీస్తును గూర్చి వింటే మనలో విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసము ద్వారా మనం మారు మనసు పొంది రక్షణ పొందుతాం. లేకపోతే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఉగ్రతను తప్పించుకోలేం. కాబట్టి మనం అందరం కూడా వాక్యాన్ని విని విశ్వసించి రక్షణ పొందాలి. వాక్యాన్ని విని పాటించి మనం మార్పు చెందాలి. విశ్వాసులు, సేవకులు, పెద్దలు, పరిచారకులు మనం అందరం కూడా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. వాక్య ప్రకారం ప్రవర్తించాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని విని పాటించుటకు మన లక్ష్యము విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. 3వ వచనాన్ని మనం చూస్తే సిద్కియా ఇర్మియాను ప్రార్థించమని కోరాడు. రాజైన సిద్కియా షమల్యా కుమారుడైన యెహూకలను, యాజకుడైన మయషేయ కుమారుడగు జఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా వద్దకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను. ప్రార్థనా సహకారం అవసరం. అందుకే పౌలు గారు పదే పదే ఆయన ప్రార్థిస్తున్నానని చెప్పి నా కొరకు ప్రార్థన చేయండి, మేము ధైర్యంగా వాక్యం బోధించుటకు ప్రార్థన చేయండి అని ఇతరుల ప్రార్థనా సహకారాన్ని కోరుకున్నారు. మనం ప్రార్థించడమే కాకుండా మన తోటి వారిని కూడా ప్రార్థించేటట్లుగా మనము ప్రోత్సాహపరచాలి. కాబట్టి మనం ఒకరికి ఒకరు ప్రార్థన అవసరతలు కోరుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థన అవసరతలు కోరుకోవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మనం చూస్తే
3వ వచనం 4-7 వరకు మనం చూస్తే, అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో ఉంచి ఉండలేదు. అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీల సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యోధారాజుతో నీవు ఇలాగూ చెప్పవలను, మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరనుకుని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారిని అందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రం మిగిలించినను వారే తమ గుడారములో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండుకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుటి నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కల్దీయుల దండు బయలుదేరి వచ్చింది. అయితే ఫరోను వీళ్ళు ఆశ్రయించారు. ఫరో దండు ఐగుప్తులోంచి బయలుదేరి యెరూషలేముకి వచ్చింది. కాబట్టి యెరూషలేము దగ్గర ఉన్న కల్దీయుల సమాచారాన్ని విని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు చాలా సంబరపడుతున్నారు. ఇర్మియా ద్వారా దేవుడిచ్చిన మాట నెరవేరలేదు, మాదే నెరవేరింది. మేము ఫరోను ఆశ్రయించాం కాబట్టి ఫరో సైన్యాన్ని చూసి కల్దీయులు పారిపోయారు. కల్దీయుల్లో చాలామందిని మనం హతం చేశాం, చాలామంది గాయాల పాలయ్యారు. ఇక మళ్ళీ మన దేశం మీదకు వాళ్ళు తిరిగి రారు అని అనుకుంటున్నారు. అయితే ఇర్మియాకు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఐగుప్తీయులు మళ్ళా వారి స్వదేశానికి వెళ్ళిపోతారు. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేస్తారు అని చెప్పాడు. వెళ్ళిపోయారు కదా కల్దీయులని సంబరపడకండి, వారు వెళ్ళనే వెళ్ళరు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, ఈ పట్టణాన్ని అగ్నితో కాలుస్తారు అన్నారు. కాలుస్తారు. ఐగుప్తీయులు తన స్వదేశానికి వెళ్ళిపోతారు. మరి ఎందుకు ఈ శిక్ష వారికి? ఎందుకంటే శిక్ష అవసరం అండి, శిక్ష అవసరం. ఇది పరీక్ష కొరకు వచ్చిన శిక్ష కాదు, తప్పిదానికే వచ్చిన శిక్ష. కాబట్టి శిక్ష అవసరమే. ఎందుకంటే దేవుడు తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కాబట్టి శిక్ష అవసరం. ఇంకా 11వ వచనం నుంచి మనం చూస్తే, ఫరో దండుకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుటి నుంచి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి వద్ద భాగం తీసుకోవడానికి యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. అతడు బెన్యామీను గుమ్మం వద్దకు రాగా ఇరియా కావలవాడి అధిపతి అక్కడ ఉన్నాడు. ఇరియా అనేవాడు ఉన్నాడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని, నీవు కల్దీయులతో చేరబోతున్నావు అన్నాడు. కావలివారి అధిపతి ఇర్మియాను పట్టుకున్నాడు. అతడి పేరు ఇరియా. అతడు ఇర్మియాను పట్టుకుని, నీవు కల్దీయుల దండుతో చేరబోతున్నావు, దేశానికి వ్యతిరేకంగా దేశద్రోహం చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడు.
ఈడు అబద్ధ బోధకుడు అనమాట. నేటి దినాల్లో ఉన్నటువంటి అబద్ధ బోధకులకు సాదృశ్యం. ఎవడో ఇరియా అనేవాడు. బెన్యామీను గుమ్మం వద్ద కావలి వారికి అధిపతిగా ఉన్న ఇరియా అనేవాడు దుర్బోధకులకు సాదృశ్యం. ఈనాడు మనం దుర్బోధకుల దాడి నుంచి తప్పించుకోవాలి. ఇర్మియాని పట్టుకుని ఇరియా అంటాడు, నీవు కల్దీల్లో చేరబోతున్నావు అంటాడు. అప్పుడు ఇర్మియా అంటాడు, అది అబద్ధం, నేను కల్దీల్లో చేరబోవట్లేదు అని చెప్పాడు. అయినా సరే అతడు ఇర్మియా మాట నమ్మకుండా ఇర్మియాను పట్టుకుని అధిపతుల దగ్గర తీసుకొచ్చాడు. అధిపతులు ఇర్మియా మీద కోప్పడి అతను కొట్టి యోనాతాన్ అనేవాడి ఇంట్లో బందీగృహంలో అతను వేయించారు. బందీగృహంలో అతన్ని వేశారు, గోతులోకి దించారన్నమాట. 16-17 వచనాలు చూస్తే ఇర్మియా చెరసాల గోతులో వేయబడి అక్కడ అనేక దినములు ఉండేది. గోతులో వేశారు, చెరసాల గోతులు. ఈనాడు దేవుని ప్రజలు కూడా, సత్యాన్ని అనుసరించేటువంటి దేవుని ప్రజలు నామకార్థుల ద్వారా అలాగే అన్యుల ద్వారా హింసించబడడం అనేది సహజం. మత్తయి సువార్త 5లో అంటారు కదా ప్రభు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 29-30 చదివితే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుతో పాటు వారసుడై ఉండడు. శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింస పెట్టాడు. ఇస్సాకు ఇష్మాయిల్ గురించి మాటలు చెప్పబడ్డాయి. ఈనాడు మనం కూడా అనేకుల చేత హింస పొందుతా ఉన్నాం. 17వ వచనంలో, మన భాగంలో 17వ వచనంలోకి వస్తే, రాజైన సిద్కియా ఇర్మియాను రప్పించాడు, తన ఇంటికి పిలిపించాడు. ఇదిగో ఇర్మియా, దేవుని వద్ద నుంచి ఏ మాట వచ్చిందా అని అడిగాడు. అప్పుడు ఇర్మియా అన్నాడు, నీవు బబులోను రాజుకి చేతికి అప్పగించబడతావు అనే మాట వచ్చిందన్నాడు. అంటే సిద్కియా ఏమనుకున్నాడంటే, ఇర్మియా నోట మాట అంటే ప్రభు మాట మార్పు చెందుతాదేమో అని కనిపెట్టాడు. కానీ ఇర్మియా దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు. నోట మాట మార్చలేదు. ప్రభు మాటను మనం మార్చలేమండి. ఈనాడు బోధకులు కూడా దేవుని మాటను మార్చకూడదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రకటించాలంతే. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. వాక్యాన్ని కలిపి చెరపకూడదు. పౌలు గారు అదే అంటాడు, మేము వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వల్లే ఉండలేదు అంటాడు. కాబట్టి వాక్యాన్ని మనం కలిపి చెరపకూడదు, వక్రీకరించకూడదు, దుర్బోధలు చేయకూడదు, సత్యాన్ని ప్రకటించాలి. 18వ వచనం చూస్తే ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లన్నాడు, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపం చేశాను? ఎందుకు నన్ను చెరసాలలో వేశారు? పోనీ నేనేమన్నా అబద్ధమాడానా? మీ దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు చెప్పారు కదా, ఏమని చెప్పారు వాళ్ళు? బబులోను రాజు మీ మీదకి కానీ ఈ దేశం మీదకి కానీ రాడని మీరు ప్రకటించారు కదా. మరి ఆ ప్రకటించిన ప్రవక్తలు ఏరి? ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగానే, దేవుడు నా నోట ద్వారా పలికిన మాట ప్రకారంగానే కల్దీలు వచ్చారు కదా. మరి రారని చెప్పిన మీ ప్రవక్తలు ఏమైపోయారు అని చెప్పి ఇర్మియా అడిగాడు.
అంటే యిర్మీయా ఎంత ఖచ్చితంగా దేవుని యొక్క మాట ప్రకటించాడు చూడండి. ధైర్యంగా రాజును అడుగుతున్నాడు, దేవుని మాట నెరవేరిందా? అబద్ధ ప్రవక్తల మాట నెరవేరిందా? యిర్మీయాలాగా మనం అడగగలమా? మనం ఏ విధమైనటువంటి దోషము లేనివారుగా, ఒకవేళ దోషారోపణ చేస్తే లేనివారుగా మనం రుజువు చేసుకోగలమా? చూపించగలమా మన ప్రవర్తనను బట్టి? కాబట్టి గమనించండి, బోధించడం కంటే మన ప్రవర్తన ముఖ్యం. మరి పౌలు అపోస్తలుల మాట ప్రజలు విన్నారు. తెస్సలోనికే పట్టణస్థులు కూడా పౌలు గారు చెప్పినటువంటి వాక్యాన్ని పౌలు నోటి మాటని కాకుండా వాళ్ళు దేవుని మాటగా గుర్తించారు. దేవుని మాటగా గుర్తించారు. కాబట్టి మన బోధ కంటే మన ప్రవర్తన చాలా ముఖ్యం. ఇక్కడ యిర్మీయా రాజుతో అంటున్నాడు, మీకు బోధించినటువంటి అబద్ధ బోధకులు ఎక్కడున్నారు? సిద్కియా కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు చాలా మెండుగా ఉన్నారు. మరి అంత్య దినాలైనటువంటి ఈ దినాల్లో కూడా అబద్ధికులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. పేతురు గారు అదే చెప్పాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు అప్పట్లో. అటువలే మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వీళ్ళ ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా వాళ్ళు బోధిస్తారు. కాబట్టి అబద్ధ బోధకుల విషయంలో దేవుని బిడ్డలు జాగ్రత్త పడాలి. రోమపత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తే, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలగజేయవారిని కనిపెట్టి ఉండండి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, వారిలోంచి తొలగిపోడు. అలాంటి వారు తమ కడుపుకే దాసులు, యేసుక్రీస్తుకు దాసులు కాదు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చుకపు మాటల వలన అనేక మంది నిష్కపటుల మనస్సుల్ని మోసపుచ్చుతారు. కాబట్టి అబద్ధ బోధకుల విషయంలో మనం జాగ్రత్త వహించాలి. అందుకే ఇంట చేర్చుకోవద్దని కూడా అంటాడు యోహాను గారు తన 2వ పత్రిక 9-10 వచనాల్లో చూస్తే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా నీ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభం అని వారితో చెప్పవద్దు. కాబట్టి అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత యిర్మీయా రాజును విన్నవించుకుంటున్నాడు. 20వ వచనం చూస్తే, నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపొద్దు, ఆ గోతులో నన్ను దింపొద్దు అన్నాడు. యోనాతాన్ అనేవాడు ఒక శాస్త్రి. ఇటువంటి శాస్త్రులు సంఘంలో చాలామంది ఉంటారు. ఈ శాస్త్రులు వేషధారులు అని ప్రభు ఉదహరించాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. వారు వెలుపల శృంగారంగా అనబడే అలంకరించబడిన సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటారు. లోపల చూస్తే సమాధి లోపల ఏముంటుంది? దుర్వాసన, ఎముకలు, కుళ్ళు, పురుగులు ఉంటాయి. పైకి మాత్రం శృంగారంగా అలంకరిస్తారు. వీరు చెబుతారే కానీ చెయ్యరు అన్నాడు మత్తయి సువార్త 23లో. కానీ మన ప్రభు ఎవరు? ఏది చెప్పాడో అదే చేశాడు, ఏది చేశాడో అదే చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు, కొంతమంది ప్రవక్తలు, అలాగే అపోస్తలుడు కూడా అంతే. కాబట్టి మన బోధ కంటే మన క్రియలు ప్రజలతో మరి విశేషంగా మాట్లాడతాయి. మన బోధ కంటే మన క్రియలు మాట్లాడతాయి. కాబట్టి మొదట క్రియలు, ఆ తర్వాత బోధ.
ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. వీడు చెబుతున్నాడు, చెప్పినట్టు చేస్తాడా లేదా అని చూస్తారు. కాబట్టి మన బోధ కంటే మన క్రియలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి. మన క్రియలు విశేషంగా వారితో మాట్లాడతాయి. మన క్రియలు వాళ్ళతో మాట్లాడతాయి. బర్నబాలో క్రియలు ఉన్నాయి. అతడు ఆదరణ పుత్రుడు, కుడి చేతి పుత్రుడు. అతడు విశ్వాసంతో నిండుకున్నవాడు, సత్పురుషుడు. అతని మాటలు అనేకుల్ని ప్రభావితం చేశాయి. అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయంలో అతని గురించి చూస్తాం. ఇంకా మనం చూస్తే 21వ వచనం, కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణాల్లో రొట్టెలంత వరకు రొట్టెలు కాల్చేవారి వీధుల నుండి అనుదినం ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరుగుగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించాడు. బందీ గృహశాలలో అతన్ని వేశారు. అనుదినము అతనికి రొట్టె తీసుకొని ఇచ్చేవారు. ఇర్మియా తిండి కొరకు ప్రయత్నించేవాడు కాదు. పనివాడు జీతానికి పాత్రుడని ప్రభు చెప్పాడు కదా. ఆ రీతిగా మనం పని చేస్తే తప్పనిసరిగా మనకు దేవుడు జీతాన్ని ఇస్తాడు. కాబట్టి మనం తిండి కోసం కాదు, లోకం కోసం కాదు, శరీరం కోసం కాదు, ఆత్మల సంపాదన కోసం, ఆత్మల రక్షణ కోసం, మరి ముఖ్యంగా దేవుని సేవకులు, పరిచారకులు ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడాలి. మనం ప్రభు కొరకు ప్రయాసపడితే ఆయన మన అవసరతలు తీరుస్తాడు. కాబట్టి ఇర్మియా దేవుని ప్రజల కోసం, దేవుని కొరకు బ్రతికాడు. అందుకే దేవుడు అతన్ని విడిపించాడు, తప్పించాడు, కాపాడాడు, అలాగే పోషించి సంరక్షించాడు. ఆ రీతిగా మనం ప్రభువులో ఉంటే, ప్రభు పని చేస్తే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.